దేవుడి పళ్ళెం. కృష్ణానది తీరాన ఒక గ్రామంలో సౌభాగ్యమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు 80 ఏళ్లుంటాయి. ఆమె కడుపున పుట్టిన కొడుకులిద్దరూ అర్ధాయుష్గానే చనిపోయారు. కూతుళ్ళు కాపురాళ్లకు వెళ్ళిపోయారు. ఆమె చాలా మంది మనవరాళ్లను కూడా ఎత్తుకున్నది. కానీ ఆమెకు మనవడు గోపన్న ఒక్కడే. వీణ్ణి పెంచి పెద్ద చేయడానికే నేనింకా బ్రతికి ఉన్నాను అని ఆవిడ అంటూ ఉండేది. వాడిని ఆవిడ చాలా కష్టపడి పెంచి పెద్ద చేసింది. గోపన్న చూడముచ్చటైన యువకుడుగా తయారయ్యాడు. వాడు అందంగా ఉండడమే కాక బలిష్టంగా ఉండేవాడు. వాడు చాలా మంచివాడు. వాడి హృదయంలో ఏ కోశాన ఒక్క కుళ్ళు బుద్ధి కూడా లేదు. వాడికి గల ఆస్తి యావత్తు ఒక ఎద్దుల బండి మాత్రమే. వాడు ఆ బండిని కిరాయికి తోలుకొని ఆ వచ్చిన డబ్బుతో తనను తన చెల్లెళ్లను పోషించుకుంటూ తన నాయనమ్మను సుఖపెట్టసాగాడు. వ్యవసాయ తరుణం కానప్పుడు కూడా అతని బండికి మంచి గిరాకీ ఉండేది. ఆ ఊరు కుమ్మరులకు ప్రసిద్ధి. వాళ్ళు చేసిన కుండలు, కూజాలు, పాత్రలు బస్తీకి చేరవేయడానికి గోపన్న బండినే ఉపయోగించేవారు. గోపన్న ఇంటి గోడకు ఒక సంచి వేళ్లాడుతూ ఉండేది. ఆ సంచిలో దేవుడి పళ్ళెం ఉందని, అది అన్ని కష్టాలను పారద్రోలి మేలు కలిగిస్తుందని, దాన్ని చేతితో అంటను కూడా అంటరాదని, అది తాను కాపురానికి వచ్చే నాటికే ఎన్నో తరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నదని నాయనమ్మ గోపన్నతో చెబుతూ ఉండేది. గోపన్నకు 18 నిండిన కొద్ది రోజులకు నాయనమ్మకు అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి పడిపోయింది. ఆవిడ గోపన్నను దగ్గరకు పిలిచి, నాయనా, దేవుడి పళ్ళెం జాగ్రత్త, దాని జోలికి పోనని మాట ఇవ్వు అన్నది. గోపన్న ఆమె కోరినట్లుగా మాట ఇచ్చాడు. దేవుడి అనుమతి అయితే తప్ప దాన్ని అమ్మవద్దు, ఇల్లు దాటి దాన్ని పోనీయొద్దు అని చెప్పింది. గోపన్న జవాబు చెప్పేలోపుగా నాయనమ్మ ప్రాణాలు విడిచింది. ఆ రాత్రంతా గోపన్న నాయనమ్మ కోసం చాలా ఏడ్చాడు. ఆవిడ తప్ప మరొక తల్లిని వాడు చూసి ఉండడు. పోయిన వారి కోసం రోజుల తరబడి ఏడవడం సంపన్నులకు జరుగుతుంది కానీ పేదవాళ్లకు జరగదు కదా. గోపన్న మర్నాడే మళ్లీ బండి కట్టాడు. ఎందుకంటే తాను ఏ రోజున సంపాదించకపోతే ఆ రోజు నలుగురు ప్రాణులకు పస్తే గనుక. నాయనమ్మ పోయాక వాడికి లోకం చిన్నబోయినట్లే అయింది. కిరాయికి బండిని తోలుకుపోయి ఇంటికి తిరిగి వచ్చి బండి విప్పగానే ఒక మూల చేరి తన కుక్కను కావలించుకొని నాయనమ్మ కోసం ఏడ్చేవాడు. నాయనమ్మ చనిపోయాక ఇంటి పెత్తనం ఆడపిల్లలదయింది. వాళ్ళని అదుపులో ఉంచడానికి నాయనమ్మ లేదు. వాళ్ళు ఇంటి పని అంతా నిర్లక్ష్యంగా చేయసాగారు. పిచ్చి పిచ్చి పూసల పేర్లు కొని అవి వేసుకొని కులకసాగారు. గోపన్న ఈడు వచ్చిన వాడు గదా, యువతనన్న మంచి పనిమంతురాల్ని పెళ్ళాడి ఇల్లు చక్కబరుచుకోరాదు, చిన్న పిల్లలు నీ చెల్లెళ్ళు, వాళ్ళు ఇల్లు నిర్వహించలేరు కదా అని గోపన్నకు ఇరుగు పొరుగు వాళ్ళు సలహాలు ఇచ్చారు. మా చెల్లెళ్ళందరికీ పెళ్లి కానివ్వండి, నా పెళ్లికేం తొందర అనేవాడు గోపన్న. నిజానికి గోపన్న తనకు కావలసిన పిల్లని అది వరకే చూసి పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లని అతను చేసుకునే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆమె కుమ్మర్ల పెద్ద అయిన శివన్న కూతురు పార్వతి. శివన్నకు గోపన్న తరచూ బండి కట్టేవాడు. అందుచేత పార్వతి బాగా ఎరిగిన పిల్లే. ఇద్దరికి మధ్య మాట్లాడుకునే చనువు లేదు కానీ గోపన్నను చూసినప్పుడల్లా పార్వతి ఎంతో స్నేహంగా నవ్వేది. అతనితో మాట్లాడాలన్న కోరిక కూడా కనపరిచేది. తన స్థితి తక్కువ అని గుర్తించి గోపన్నే ఆమెను పెడపెడగా ఉండేవాడు. అకస్మాత్తుగా గోపన్న స్థితి మరింత దిగజారిపోయింది. అతని ఎడ్లలో ఒకటి చచ్చింది, రెండవది కాలు విరగ్గొట్టుకున్నది. గోపన్నకు తన 2 కాళ్ళు విరిగినంత పని అయింది. ఊళ్ళో వాళ్ళు కొద్దిపాటి సహాయం చేశారు కానీ నిజంగా అతన్ని తన కాళ్ల మీద నిలబెట్టగల వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. కుమ్మర్ల పెద్ద శివన్న గోపన్న చేత అన్ని ఏళ్లుగా పని చేయించుకుని కూడా చిన్నమెత్త సహాయం కూడా చేయలేదు. గోపన్న ఇంట్లో పోయి రాజని స్థితి కూడా ఏర్పడింది. ఒకనాటి ఉదయం గోపన్న ఏమి చేయడానికి తోచక ఇంట్లో కూర్చుని ఉండగా ఎవరో వ్యాపారస్తుడు వచ్చి, అబ్బాయి, నీ ఇంట్లో ఒక పాత పళ్ళెం ఉన్నదట, చూడవచ్చునా అని అడిగాడు. గోపన్న గోడకు వేళ్లాడే సంచి చూపాడు. పెద్ద మనిషి ఆ సంచిని తీయబోయేసరికి గోపన్న, దాన్ని ముట్టుకోకండి, మేము తాకను కూడా తాకం దాన్ని అన్నాడు. వ్యాపారి ఆశ్చర్యంతో, తాకకపోవటం ఏమిటి, దాన్ని నీకు 5 రూపాయలకి ఇస్తాను, ఇంత దూరం వచ్చానందుకే అన్నాడు. అది అమ్మేది కాదు అన్నాడు గోపన్న తాపీగా. గోడకు వెళ్ళాడి అది ఏం ఉద్ధరిస్తుంది, ఆఖరి మాట 10 రూపాయలు ఇస్తాను, నష్టమైతే అయింది అన్నాడు వ్యాపారి. గోపన్న దానికి కూడా ఒప్పుకోలేదు. వ్యాపారి వదిలిపెట్టలేదు. 50 రూపాయల దాకా ఆశ పెట్టాడు. గోపన్నకు శరీరం అంతా గగురు పొడిచింది. ఆ డబ్బుతో ఇంకొక ఎద్దును కొని బండి తోలుకోవచ్చు
అయినా నాయనమ్మ చెప్పిన మాటలు తలుచుకుని గోపన్న దేవుడి పళ్ళాన్ని నమ్మడానికి నిరాకరించాడు. రుసరుసలాడుతూ వ్యాపారి వెళ్ళిపోయాడు. గోపన్న ఇంట ఉన్న దేవుడి పళ్ళం రుద్రమదేవి కాలం నాటిది. అది మేలి బంగారంతో చేసినది. ఓరుగలను తురకలు ముట్టడించిన కాలంలో ఆ పళ్ళెం అనేక చేతులు మారి గోపన్న తాత ముత్తాతల ఇల్లు చేరింది. వారు దానిని కాకతీయ రాజుల ఆస్తిగా భావించి ఎంతో భక్తితో దాన్ని మీద ఉంచారు. ఈ సంగతి ఎలాగో పుకారు రూపంలో బస్తీ దాకా వచ్చింది. ఆ పుకారు విని ఒక వ్యాపారస్తుడు గోపన్నకు బేరం పెట్టాడు. కానీ గోపన్న బేరం పడనివ్వలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వెళ్ళినాక అలాంటి వారే అప్పుడప్పుడు గోపన్న ఇంటికి వచ్చి దేవుడి పళ్ళెం కొంటామని అడగసాగారు. గోపన్న బళ్ళు బాడుగకు తీసుకుని వాటిని తోలి చాలని డబ్బుతో ఒక పూట తింటే ఇంకొక పూట మాడుతున్నాడు. అయినా అతడు దేవుడి పళ్ళు అమ్మడానికి మాత్రం ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఈ లోపుగా అతనికి పార్వతి దాదాపు రోజు కనిపిస్తూనే ఉంది. ఆమె గోపన్న పెంపుడు కుక్కతో సావాసం చేసింది. అది పార్వతిని చూసినప్పుడల్లా ఆమె వద్దకు పరిగెత్తి తోక ఆడించేది. పార్వతి ఆ కుక్కను చాలా ముద్దు చేసేది. పార్వతికి ఒక గొప్ప ఇంటి సంబంధం కుదిరినట్టు ఊళ్ళో చెప్పుకోసాగారు. ఈ సంగతి వినగానే గోపన్నలో మిగిలి ఉన్న కాస్త ఉత్సాహము ఇంకిపోయినట్లయింది. పార్వతిని నేను పెళ్లాడలేకపోయాక ఎవరు పెళ్లాడితేనేం అని అతను తన మనసును సమాధానపరుచుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే గోపన్న రోజల్లా శ్రమపడినా కూడా తాను తన చెల్లెళ్ళు 2 పూటలా కడుపు నిండా గంజైనా తాగలేని స్థితిలో ఉన్నారు. శివన్నను చూడబోతే ఆయన వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బస్తీలో ఉండే వ్యాపారస్తులు కూడా ఆయన అప్పులు పెట్టి మంచి వడ్డీ సంపాదిస్తాడని చెప్పుకునేవారు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. పొలాలు ధాన్యలక్ష్మితో కళకళలాడాయి. కానీ గోపన్న ఇంటి పరిస్థితి మాత్రం హీనంగానే ఉన్నది. నాయనమ్మ చావుతో ఇంటికి అరిష్టం చుట్టుకున్నట్లయింది. అన్ని కష్టాలకు తోడుగా గోపన్న పెద్ద చెల్లెలు జబ్బుపడి మంచాన పడింది. గోపన్న ఇంటి పని కూడా చూడవలసి వచ్చింది. ఈ కష్టాలను దేవుడి పళ్ళెం ఎందుకు నివారించలేదో అనుకున్నాడు గోపన్న. ఒకనాడు శివన్న గోపన్నను బండి కట్టుకుని రమ్మన్నాడు. అతను ఆ రోజు బస్తీకి చాలా మట్టి పాత్రలు చేర్చవలసి ఉంది. ఆ పనితో పాటు గోపన్నకు ఇంకొక పని కూడా తగిలింది. శివన్న గోపన్న చేతికి ₹1 సంచి ఇచ్చి, ఈ డబ్బును బస్తీలో ఫలానా వర్తకుడికిచ్చి సొమ్ము ముట్టినట్టు అతని దగ్గర నుంచి రసీదు పట్టుకురా. నువ్వు నమ్మకస్తుడు గనుక ఈ పని నీకే చెప్తున్నాను అన్నాడు. తనపై శివన్నకు ఈ పాటి నమ్మకం ఉన్నందుకు గోపన్న చాలా సంతోషించి బండి నిండా కుండలు పేర్చుకుని తన కుక్కతో సహా బస్తీకి బయలుదేరాడు. అతను కుండలు ఇవ్వవలసిన వారికి కుండలు ఇచ్చేసి బండి తోలుకుని వర్తకుడి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. గోపన్న బండి నుంచి ఎద్దులను విప్పి వాటిని తన కుక్కకు కాపలా పెట్టి వర్తకుడి ఇంటి లోపలకు వెళ్ళాడు. వర్తకుడు ఆ పని ఈ పని చూసుకుంటున్నందువల్ల డబ్బు తీసుకుని రసీదు ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. గోపన్న మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి కుక్క లేదు. బండి ఎద్దులు కూడా లేవు. వీధిలో కుక్కలను పట్టుకుపోతారు. ఈ బస్తీ సంగతి నీకు తెలియదా అని వీధిలో వాళ్ళు చెప్పారు. గోపన్నకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. నా బండి ఎద్దులు ఏమయ్యాయి అని అతను అడిగాడు. ఇంతకు మునిపే ఎవరో పట్టుకుపోయారు అని వీధిలో వాళ్ళు చెప్పారు. గోపన్నకు బండి ఎద్దుల కన్నా కుక్క పోవడమే చాలా బాధ కలిగించింది. దాన్ని ఎక్కడికి తీసుకుపోయారో తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు. అది ఒక కచేరీ. అక్కడ వాళ్ళను గోపన్న బతిమాలుకుంటూ తన కుక్కను తనకి ఇవ్వమని బ్రతిమాలి అడిగాడు. అది నీ కుక్క, ₹5 చెల్లించి దాన్ని తీసుకుపో. కుక్కను విడిపించడానికి ₹2, పట్టుకున్న వాడిని అది కరిచినందుకు ₹3 జరిమానా అన్నారు అధికారులు. వేసవి ఎండ నెత్తి మార్చుతున్నది. గోపన్న పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అయినా అతను తన గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివన్న ఇల్లు చేరి, శివన్న బాబు మీరే రక్షించాలి అని ఆర్తనాదం చేశాడు. గోపన్న డబ్బు సంచి పారేసి ఉంటాడని శివన్న కంగారు పడి గోపన్నను తిట్టసాగాడు. గోపన్న ఇచ్చిన రసీదు చూశాక ఆయనకు మనసు కాస్త కుదుట పడింది. చెవట వెధవా, ఏమీ లేని దానికి ఊరికే కంగారు పెట్టావెందుకు అన్నాడు శివన్న కోపంగా. బాబు, నా కుక్కను పట్టుకున్నారు, ₹5 ఇప్పించండి. సాయంకాలంలోగా సొమ్ము చెల్లించకపోతే ఈ రాత్రికి నా కుక్క నిష్కారణంగా చచ్చిపోతుంది. మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అని గోపన్న కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు.
నీ వెధవ కుక్క కోసం పారేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, అది కాకపోతే ఇంకో కుక్కను పెంచుకోపో అన్నాడు శివన్న. గోపన్న తూలుతూ బయటకు వచ్చాడు. వాడికి భగవంతుల్లో ఉన్న అపారమైన విశ్వాసం కరిగిపోసాగింది. అతనికి దేవుడి పళ్ళెం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. దేవుడు అనుమతిస్తే ఆ పళ్ళెం అమ్మమని నాయనమ్మ చెప్పింది. దేవుడు తప్పక అనుమతిస్తాడు. ఇటువంటి సమయంలో ఆదుకోవడానికి కాకపోతే ఆ పళ్ళెం దేనికి ఉపయోగపడుతుంది? అతనికి దేవుడి మీద నమ్మకం తిరిగి వచ్చింది. తాను ఇంటికి వెళ్ళడము, గోడ మీద నుంచి దేవుడి పళ్ళెం దించడము, దాన్ని పట్టుకొని నగరానికి వెళ్ళడము, అక్కడ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడి పళ్ళెం, 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అతని చేతిలోని దేవుడి పళ్ళాన్ని వ్యాపారస్తుడు తీసుకుని అక్కడ ఉన్న మరొక పెద్ద మనిషి దాన్ని చూసి, దీని ఖరీదు 50 రూపాయలేమిటి, చాలా ఉంటుందే అన్నాడు. 50 రూపాయలు చాలు ఇవ్వండి అన్నాడు గోపన్న. ఆ పెద్ద మనిషి 50 రూపాయలు ఎంచి ఇచ్చాడు. గోపన్న తూలుతూ వెళ్ళి 5 రూపాయలు తీసి అధికారులకు ఇచ్చి తన కుక్కను విడిపించుకున్నాడు. ఆ కుక్కను కౌగిలించుకుంటూ ఉండగానే అతనికి స్పృహ తప్పి పడిపోయాడు. గోపన్నకు మళ్ళీ స్పృహ తెలిసేసరికి అతను తన ఇంట్లో ఉన్నాడు. మరి కాసేపటికల్లా తన దగ్గర పళ్ళెం తీసుకున్న పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఆయన గోపన్నతో, ఈ పళ్ళాన్ని నువ్వు అవసరం వచ్చి అమ్మావా నాయనా అని అడిగాడు. అవునండి అన్నాడు గోపన్న. దీని ఖరీదు ఎంతో నీకు తెలుసా అన్నాడు పెద్ద మనిషి. దాని ఖరీదు సంగతి నాకేమీ తెలియదు అన్నాడు గోపన్న. ఇది చరిత్ర ప్రసిద్ధి గల పళ్ళెం. దీని ఖరీదు కనీసం 1500 రూపాయలు ఉంటుంది. ఇదిగో మిగిలిన సొమ్ము అంటూ ఆ పెద్ద మనిషి రూపాయల సంచి తీసి గోపన్న ముందు పెట్టాడు. ఆ రోజు నుంచి గోపన్న అదృష్టం బాగా తిరిగిపోయింది. అతను ఆ గ్రామంలో ఒక పెద్ద ధనికుడైనాడు. పొలాలు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకున్నాడు. పార్వతి గోపన్నను తప్ప ఇంకెవరిని పెళ్ళాడనని తన తండ్రితో అన్నప్పుడు ఆయన ఏం అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరికి పెళ్ళయి ఊరేగింపు జరిగినప్పుడు గోపన్న కుక్క మాత్రం ఊరేగింపుతో పాటు గర్వంగా ముందుకు నడిచింది.